హలో అండి. ఈ రోజు మనం ఈ క్లాస్ లో వచ్చేటప్పటికి సెన్సెక్స్ అంటే ఏమిటి అనేది అయితే తెలుసుకోబోతున్నాం. సో క్లాస్ లెసన్ నెంబర్ 3.3 సెన్సెక్స్ అంటే ఏంటి? సెన్సెక్స్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్. స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ లో మనం సెన్సెక్స్ అంటాం. స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే పదానికి సంక్షిప్త రూపం. ఓకేనా? ఇది భారతదేశంలో అత్యంత పురాతనమైన మరియు ముఖ్యమైన స్టాక్ మార్కెట్ సూచిక. దీన్ని సాధారణంగా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి కి సంబంధించి టాప్ 30 కంపెనీలు అంటే 30 కంపెనీల్లో అర్థం చేసుకునే సూచికగా భావిస్తారు. ఈ సంబంధించిన టాప్ 30 కంపెనీలను చేసుకునే సూచికగా భావిస్తారు. అంటే సెన్సెక్స్ ఏంటంటే ఒక 30 అతిపెద్ద మరియు అతి లిక్విడ్ కంపెనీల స్టాక్ ప్రదర్శన అయితే ప్రతిబింబిస్తుంది. ఒక పెద్ద 30 కంపెనీలు తీసుకొని అవి కూడా అత్యంత లిక్విడిటీ కలిగిన కంపెనీలు అయితే ఈ సెన్సెక్స్ అనేది అయితే ప్రతిబింబిస్తుంది. ఈ కంపెనీలు బిఎస్సి లో జాబితా అయి మార్కెట్ లో ఎక్కువ చలామణి కలిగి ఉంటాయి. ఈ కంపెనీలు ఏంటంటే బిఎస్సి ఏదైతే ఉందో బిఎస్సి లో జాబితా అయి మార్కెట్ లో ఎక్కువ చలామణి కలిగి ఉంటాయి. సెన్సెక్స్ మార్కెట్ యొక్క సమూహక పనితీరును సూచించడంతో పెట్టుబడిదారులు, ఆర్థిక విశ్లేషకులు దీన్ని మార్కెట్ స్టాక్ ట్రెండ్ మరియు ఆర్థిక పరిస్థితుల సూచికగా ఉపయోగిస్తారు. సెన్సెక్స్ మార్కెట్ యొక్క సమూహక పనితీరును సూచించడంతో పాటు ఇన్వెస్టర్స్, ఆర్థిక విశ్లేషకులు దీన్ని మార్కెట్ స్టాక్ ట్రెండ్ ఏమంటారు? మార్కెట్ స్టాక్ ట్రెండ్ మరియు ఆర్థిక పరిస్థితుల సూచికగా అనేది అయితే ఉపయోగిస్తారు. అండ్ ఇక్కడ మనం ఇంకొన్ని విషయాలు అనేది తెలుసుకోవాలి. అంటే సెన్సెక్స్ రిలేటెడ్ గా ఈ సెన్సెక్స్ లెక్కింపు ఏదైతే ఉందో ఈ సెన్సెక్స్ లెక్కింపు మాధ్యమంగా ఉచిత చలన మార్కెట్ విలువ అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పద్ధతిని అయితే ఉపయోగిస్తారు. అంటే ఒక కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ యొక్క మార్కెట్ మూలధనం ఆ కంపెనీ మార్కెట్ లో అందుబాటులో ఉన్న షేర్ల విలువ ఆధారంగా లెక్కించబడుతుంది. కంపెనీ మార్కెట్ లో అందుబాటులో ఉన్న షేర్ల విలువ ఆధారంగా లెక్కించబడుతుంది. అంటే ఈ 30 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం ఆధారంగా సెన్సెక్స్ అయితే చూస్తారు. ఈ 30 కంపెనీస్ ఏవైతే లిస్ట్ అయ్యాయో ఆ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం ఆధారంగా సెన్సెక్స్ ని చూపిస్తారు. దీంతో మార్కెట్ లో పెట్టుబడి పరిస్థితి ట్రెండ్ గురించి ఒక సమగ్ర అవగాహన అయితే పొందవచ్చు. సెన్సెక్స్ ప్రధానంగా స్థిరంగా ఉన్న పెద్ద కంపెనీలు కలిగి ఉండటం వల్ల ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధిని, పెట్టుబడి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధిని, పెట్టుబడి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. సెన్సెక్స్ పెరిగినప్పుడు మార్కెట్ సాధారణంగా మంచి పరిస్థితిలో ఉన్నట్టు అర్థం. సెన్సెక్స్ పెరిగినప్పుడు మార్కెట్ సాధారణంగా మంచి పరిస్థితిలో ఉన్నట్టు అర్థం. తగ్గినప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో సవాలు ఎదురవుతున్నట్టు అర్థం. ఇది ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సెన్సెక్స్ పెరిగిందంటే మార్కెట్ సాధారణంగా మంచి పరిస్థితుల్లో ఉంది అని అర్థం. తగ్గినప్పుడు ఆర్థిక పరిస్థితుల్లో సవాలు ఎదురవుతున్నాయి అనేది అర్థం. ఇది ఒక పాయింట్ అనేది అయితే మనం అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ సెన్సెక్స్ ఏదైతే ఉందో సెన్సెక్స్ అనేది పెట్టుబడిదారులకు ఫైనల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే సెన్సెక్స్ అనేది పెట్టుబడిదారులకు మార్కెట్ ట్రెండ్స్ ను అర్థం చేసుకోవడంలో, పోర్ట్ఫోలియో పనితీరును పోల్చుకోవడంలో, ఆర్థిక పరిస్థితులు అంచనా వేయడంలో బాగా ఉపయోగపడే ముఖ్యమైన సూచిక. సో ఫైనల్ గా సెన్సెక్స్ అనేది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ ట్రెండ్స్ ను అర్థం చేసుకోవడానికి అండ్ పోర్ట్ఫోలియో పనితీరు పోల్చుకోవడంలో అండ్ ఆర్థిక పరిస్థితులు అంచనా వేయడంలో మనకి ఈ సెన్సెక్స్ అనేది అయితే మనకి ఉపయోగపడుతుంది. సో ఇదే మనకి కంప్లీట్ గా సెన్సెక్స్ అంటే ఏమిటి అన్న దానికి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ బాయ్.